ఆ విలువని ఆ యొక్క సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక ఎంపీ, అధికార పార్టీలో ఒక ఎంపీ ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వ్యవస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేవు. గత 10 రోజుల క్రితం కూడా చాలామంది గీతం యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, అక్కడ ఉన్న అధ్యాపకులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇది ప్రభుత్వ భూమిని మనం పోరాటం చేస్తున్నామో ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న హెచ్చరిక బోర్డుల్ని తొలగించి గీతం యూనివర్సిటీ ప్రొక్లైన్లతో వర్క్ చేస్తున్నారు, ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన తర్వాత ప్రజల తరపున ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలతో కలిసి మొన్న మార్చి 9వ తారీఖున సుమారు 800 నుంచి 900 మంది ప్రజలందరూ కూడా కలిసి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అందరూ కూడా ఇండివిజువల్గా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఇది మా నోటీసులో లేకుండా జరుగుతుంది, తక్షణం దీన్ని మేము నిలుపుదల చేస్తాం. నేను వెంటనే జీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్న తర్వాత మేము సుమారు ఒక 200 మంది ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని నమ్మి జీఎంసీ కమిషనర్ గారిని నమ్మి వీళ్ళు తప్పకుండా ప్రభుత్వ ఒత్తిడికి తలగకుండా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఒక జీఎంసీ కమిషనర్గా వీళ్ళిద్దరూ కూడా కస్టోడియన్